ఈ స్థలంలో ఉండే ఆ దేవుడు పాపలోకం, దుష్టలోకం, పాపంతో నిండి ఉన్న ఈ యొక్క మానవ లోకానికి ఆయనకి ఎందుకు అరుదించాల్సి వచ్చిందనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడిచ్చే మహిమను మానవులు కోల్పోయారు. ఆరంభ దినాల్లో దేవుని యొక్క మహిమ మరి ప్రత్యక్షం కూడా ఆరంభంలో ఉంది అని దేవుని వాక్యంలో ఉంది. నిర్మకాండం 40:34 దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రత్యక్షం గుడారంలో ఉండే. ఆ తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల ఆ యొక్క మహిమ వెడలిపోయింది. ఇకాబోదు అంటారు. మొదటి సమయంలో 4:21 మాటలుంటాయి. దేవుని ప్రభావము వెడలిపోయాను. ఎందుకు దేవుని మహిమ భూమి నుంచి వెళ్ళిపోయింది? మానవులు పాపం చేసిన దాన్ని బట్టి. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దేవుని మహిమ మరి భూమి మీదకి ఆ దేవుని మందిరంలో నివసించింది. సొలొమోను కాలంలో సొలొమోను ఆ దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యొక్క దేవుని మందిరంలో నిండి ఉంది. తర్వాత మరలా పాపం చేశారు ప్రజలు. మరి 400 సంవత్సరాలు దేవుడు ఎటువంటి సూచన మానవులకు ఇవ్వలేదు. కాబట్టి మానవుని యొక్క పాపం మానవునికి దేవునికి దూరం చేస్తుంది. దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడు పాపి. ఈ పాపి అయిన మానవునికి పరిశుద్ధుడైన దేవునికి పంతన లేదు. ఒకవేళ బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్తుంది. ఒక పాపములు చేస్తూ, పాపములు తింటూ, పాపములు త్రాగుతూ, పాపములో కొనసాగుతున్న వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య మరణానికి, ఆరని అగ్నిగుండానికి వెళ్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మరణమంత బలమైనది. ఆయన ప్రేమ సముద్ర అగాధములు ఆర్పజాలవు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఎంతో ప్రేమ. ఆయన ప్రేమ మహాప్రేమ, ఎక్కువైన ప్రేమ. తర్వాత ఇలాంటి మాటలు, అంతవరకు ప్రేమించే ప్రేమ. ఆ తర్వాత ఇంకా బైబిల్లో ఉంది మహాప్రేమని, ఇలాంటి మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆయన ప్రేమను బట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. పరలోకంలో ఉన్న యేసు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే భూలోకంలో ఉన్న సమస్త మానవులను ఆయన ప్రేమించాడు. యేసు ప్రభువారు నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదో మతాన్ని స్థాపించడానికి, ఏదో వేదాంతాన్ని చెప్పడానికి, ఏదో ఒకటి చేయడానికి కాదు. ఆయన రక్షకుడు, ఆయన శిక్షకుడు కాదు. దేవుడు ఒక న్యాయాధిపతిని పంపలేదు, ఒక సైన్యాధిపతిని పంపలేదు. కానీ మానవుని రక్షించడం కొరకై, ఉద్ధరించడం కొరకై దేవుడు ఆయన ఒక రక్షకుని పంపించాడు. కాబట్టి ఆ రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. కాబట్టి దేవుడు మానవుడిగా వస్తాడన్న ప్రవచనం బైబిల్లో ముందుగానే వ్రాయబడింది. ఆయన ఒక మానవుడిగా వస్తాడు, దేవదూతగా రాడు అన్న ప్రవచనం ఆదికాండం 3:15 యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన స్త్రీ సంతానంగా వస్తాడు అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఆయన మానవుడు. ఆయన దేవదూతగా రాలేదు. ఎందుకు దేవదూతగా రాలేదు అంటే దేవదూతలకు మరణం లేదు. ఒక యేసు ప్రభువారు దేవదూత వల్ల వస్తే దేవదూతలు మరణించరు. యేసు ప్రభువారు దేవదూతగా వస్తే ఆయన మరణించడు. ఆయన మరణించకపోతే మానవునికి పాప విమోచన లేదు, రక్షణ లేదు, నిత్యత్వం లేదు, నిత్య జీవం లేదు. మనుషులందరూ దేవుని ఉగ్రత కింద ఉంటారు. యావత్ మానవాళి నశిస్తారు. కాబట్టి మాట్లాడుతూ మా దేవుడు మానవాళి రక్షించడానికి మానవుడుగా వచ్చాడని ప్రవచనాలు. యేసు ప్రభువారు ఏదో ఉన్నపలంగా వచ్చిన విషయం కాదు. 4000 సంవత్సరాల నుంచి ఆయన గురించిన ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ప్రవచనాల నెరవేర్పే యేసు ప్రభువారు భూమి మీదకి రావటం. ఆయన మానవుడిగా వస్తాడు. అంత మాత్రమే కాదు, మరి మానవుల్లో అనేకమైన జాతులు ఉన్నాయి కదా, మరి ఏ జాతి గుండా ఆయన రావాలంటే ఆయన యూదుడుగా వస్తాడు అన్న ప్రవచనం కూడా ఉంది. సంఖ్యాకాండం 24:17 ఉంది, నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించిన మాట సంఖ్యాకాండం 24:17 ఉంది. యేసు ప్రభువారు అనగా నక్షత్రం, ఆయన పేరే నక్షత్రం, వేకువ చుక్క, ప్రకాశమైన నక్షత్రం అని యేసు ప్రభువారికి పేరు. ఆయన మరి యాకోబులో అంటే ఇశ్రాయేలు జనాంగానికి గుర్తు. ఇశ్రాయేలు ద్వారా, యూదుల ద్వారా ఆయన వస్తాడన్న ప్రవచనం కూడా
అది ఉంది. అది 2వ ప్రవచనం. 3వది, మరి యూదుల్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాల్లో మళ్ళీ ఏ గోత్రాల నుంచి ఆయన వస్తాడనేది ప్రవచనం కూడా రాయబడింది. ఆ మాటలు ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 49:10లో యూదా కొదమ సింహం అనే మాట వ్రాయబడింది. యూదాయత నుండి రాజదండము తీసివేయబడదు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యూదా గోత్రంలోంచి వస్తాడు అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన దావీదు వంశంలో నుంచి వస్తాడని కూడా రాయబడింది. ఆయన దావీదు సంతానముగా, దావీదు కుమారుడుగానే పిలువబడతాడు. దావీదు సంతానంలో యేసు ప్రభు వారు ఆయన జన్మిస్తాడు. దావీదు కుమారుడని పిలుచుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడేవాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఆ మాట యేసు ప్రభు వారి చెవులకు ఎంతో ఇంపుగా ఉంది. ఆయన వెంటనే చేయి చాపి ఆ గుడ్డివాన్ని స్వస్థపరిచాడు. కాబట్టి ఆయన దావీదు సంతానం అని కూడా వ్రాయబడింది. అంతమాత్రమే కాదు, ఆయన కన్యమర్య గర్భంలో జన్మిస్తాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కన్య, ఇదిగో ఒక ఉత్సవచనం మీకు తెలియదును, కన్యక గర్భవతి కుమారుని కరుణం, ఆయనకి ఇమ్మాలియనని పేరు పెట్టుదురు. కాబట్టి కన్యమర్య గర్భంలో జన్మిస్తాడని ప్రవచనం కూడా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఏ ఊర్లో పుడతాడో అది కూడా ఉంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎఫ్రతా బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చును. బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని వాళ్ళని తీసుకుని పడమ్మా, బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రవచనాలు నెరవేర్పే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ప్రవచనాలు, పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు వారి గురించి మరి సూచనలు ఛాయగా రాయబడింది. ప్రతి అధ్యాయంలో ప్రవక్తలు, ధర్మశాస్త్రము అంతా కూడా యేసు ప్రభుని గురించే మాట్లాడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించదని గలతీ 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. కన్య మరియ గర్భంలో ఆయన జన్మించాడు. కన్య మరి పురుష సమయం లేకుండా ఏ స్త్రీ కూడా ఒక పిల్లవాడిని కలదు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ ఆమె గర్భం ధరించింది. అది ప్రవచనం నెరవేర్చుపు. బైబిల్ చెప్తుంది, ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు ఏమాత్రము గతించు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మరియ గర్భవతి అయి కుమారుని కన్నది. కాబట్టి నజరేతులో ఒక కుటుంబం ఉంది, మరియా యోసేపులు. యోసేపుకు మరియా ప్రదానము చేయబడింది. ఆ ప్రదానం చేయబడిన ఆ భార్య, ఆమె వారు మరి ఏకము కాకముందే ఆమె గర్భవతి అయింది. యోసేపు ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, నా భార్య నన్ను మోసం చేసిందని అనుకున్నాడు. కానీ దేవదూత ఆయనకు వచ్చి చెప్పాడు, నీ భార్యను విడిచిపెట్టవద్దు, నీ భార్య ఆమె ఎంతో ఉత్తమమైనది, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, ఆమెను చేర్చుకున్నప్పుడు యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. యోసేపు ఆమెను చేర్చుకోవడే కాదు, ఆ కుమారుని కన్నేంత వరకు కూడా దూరంగా ఆమెతో ఉన్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు వారి యొక్క జన్మ గురించి బైబిల్లో బెత్లెహేములో జన్మిస్తానే ఉంది. అయితే వారు సొంత ఊరు నజరేతు. నజరేతు నుంచి బెత్లెహేముకు 80 మైళ్ళ దూరం. 80 మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేసి, ఒకవేళ నజరేతులో కనుక యేసు ప్రభు పుడితే దేవుని వాక్యంలో ప్రవచనం నిరర్ధకమయ్యేది. అర్థమైందండి? కాబట్టి దేవుని ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు 80 మైళ్ళు నిండి గర్భిణిగా ఉన్న ఆమె ప్రయాణం చేసి బెత్లెహేములో ఉంది. రోమన్ చక్రవర్తి, సీజర్ చక్రవర్తి, అగస్టస్ సీజర్ అని ఆయన ఆ రోజుల్లో రోమా చక్రవర్తి, ఆయన 14 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క జనాభా లెక్కలు రాయబడతాయి. కాబట్టి జనాభా లెక్కల కొరకు మరి యోసేపు యొక్క సొంత ఊరు బెత్లెహేము. ఆ బెత్లెహేముకు వారు నడుచుకుంటూ వచ్చారు. 80 మైళ్ళు ప్రయాణం చేశారు. యేసు ప్రభు వారు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వడానికి సత్రములో స్థలం లేదట. ఎంత విచార బైబిల్లో మాటలున్నాయి. సత్రములో స్థలము లేనందున ఆయన ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాలని రాయబడింది. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, యేసు ప్రభు వారు ఎంతో దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంత వాళ్ళకైనా, ఎంత పేదవాళ్ళకైనా జన్మించడానికి పురుగుడుసులైనా ఉంటాయి, కానీ
యేసు ప్రభు వారికి జన్మించడానికి స్థలం లేదు. సత్రంలోంచి వాళ్ళు పంపించేశారు, అన్నికి స్థలం లేదని చెప్పారు. ఒక పశువుల పాకలో ఆమె ఆమె గర్భముగా దాని ఏమంటే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి యేసు ప్రభు వారు తాను తగ్గించుకున్నాడు. ఆయన గురించి ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. యేసు ప్రభు వారు 2 కొరింథీయులు 8:9 ఆయన ధనవంతుడు, మనం దరిద్రులం. మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఎంత దరిద్రుడయ్యాడంటే పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. కారణం ఏమిటంటే నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు ఆకాశం నుంచి పరలోకం భూమి మీదకి దిగి వచ్చింది. వాస్తవానికి పరలోకంలో దూతలందరూ కూడా అనుకున్నారట, ఈ యేసు ప్రభు వారు ఎలాగూ పరలోకాన్ని వేలే ఈ ప్రభు మహామహుల మధ్యలో దూతలు, కోటాను కోట్ల దూతలు పరిశుద్ధులు ఆరాధిస్తున్న భూమి మీద పరలోకమందు అధికారం గల ఈ గొప్ప మహాప్రభు భూలోకానికి వెళ్లి పశుపాలుడుగా ఏ విధంగా ఆయన ఉండగలడని చెప్పి ఆయన జన్మించినప్పుడు ఆయన చూడడానికి యావత్తు పరలోకమంతా ఖాళీ అయి వచ్చిందట. మరి దూతలందరూ వచ్చి కొన్ని వేల కోట్ల మంది దూతలు వచ్చారని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, పాత సృష్టిలో మరి దేవుని యొక్క ఆయనట మరి భూమికి పునాదులు వేయబడక ముందే, వేయబడే సమయంలో అంటే భూమి నిర్మాణం అయ్యేటప్పుడు దేవదూతలు ఉదయ నక్షత్రములు పాడివి అనే మాట 7 గ్రంథం 38:17 ఉంది. అంటే అప్పుడు దేవదూతలు దేవుని మహిమపరిచారు. ఏది పాత సృష్టిలో. కొత్త సృష్టిలో అనగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మళ్ళీ దేవదూతలు దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరిచారు, స్తుతులు పాడారు. అర్థమైందండి? కాబట్టి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన జన్మించాడు, ఆయన పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారు. ఆ దేశం శీతలమైన దేశం, చలికాలం. ఆయన చలికాలంలో పశువుల తొట్టులో ఎంత చలి ఉంటుంది చూడండి. అలాంటి పరిస్థితిలో ప్రభు దీనుడై తగ్గించుకున్నాడు. ఆయన దేవుడితో సమానుడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన తాను తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం పోలాడు. మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు పేదవారి కడుపులో, ఆ యొక్క యోసేపు మరియలు పేదవాళ్ళు, ఆయన పేద కుటుంబాల్లో పెరిగాడు, పేదరికంలో పెరిగాడు. అంత మాత్రమే కాదు, ఆయన 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేసి తన కుటుంబాన్ని పోషించాడు. యేసు ప్రభు అంటాడు, నక్కలకు బరియలు ఆకాశ పక్షులకు నివాసంలో కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. యేసు ప్రభు దేవుడయ్యాడు, ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా తగ్గించుకోవాలి. మన ప్రభువు తగ్గించుకుంటే మనము దీనులుగా ఉండాలి, మళ్ళీ మనం హెచ్చించుకోవద్దు. కాబట్టి బైబిల్లో ఉంది, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును. మనం దీనులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు జన్మించినప్పుడట ఆ మొట్టమొదటి వార్త గొర్రెల కాపర్లకు వెళ్ళింది. ఇది చాలా ఆశ్చర్యం. దేవదూతలు వచ్చి ఎందుకు గొర్రెల కాపర్లు చెప్పాలి? గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలాంటి వారందరినీ విడిచిపెట్టి దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క జన్మ గురించిన మొట్టమొదటి శుభ సందేశం గొర్రెల కాపరికి వెళ్ళింది. ఎందుకు గొర్రెల కాపరికి వెళ్ళిందంటే, గొర్రెల కాపర్లు వాళ్ళు పేదవాళ్ళు, దేవర్ అవుట్ కాస్టెడ్ పీపుల్, సమాజానికి వెలుపలగా ఉండేవాళ్ళు. అలాంటి వారికి మందిరంలో ప్రవేశం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళ కొరకే మొట్టమొదటి సందేశం వాళ్ళకు వెళ్ళింది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే దీనులైన వారిని, పేదలైన వారిని, బీదలైన వారిని. బీదలకు సువార్త ప్రకటించబడుతున్నదని మీరు 1 కొరింథీ 1:26-28 వచనంలో మీరు గొప్ప వంశం వారిని దేవుడు పిలవలేదు. మనం బలహీనము, ఎన్నిక లేని వారము, ఇంకా చాలా మాటలు ఉన్నాయి కదా అవన్నీ. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్న మానవాళికి వారు ఎన్నిక లేని వారు, బలహీనులైన వారు, జ్ఞానము లేని వారు, అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేంటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మానవాళి ఎలా, ప్రాముఖ్యంగా దీనుల ఎలా, బీదల ఎలా, మరి చదువులేని వారు ఎలా, పామరుల అధికంగా ఉంది. అందుకే యేసు ప్రభు వారి ఆయన యొక్క జన్మ గురించిన మొట్టమొదటి వార్త ఎవరికి వెళ్ళిందంటే గొర్రెల కాపర్లు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, చలిగాచుకుంటూ కొండల్లో ఉంటారు, వాళ్ళకి సమాజంతో సంబంధం ఉండదు. వారందరూ వెలివేసిన వారి వల్ల వాళ్ళు చూస్తారు, తక్కువ వారిగా వాళ్ళు చూస్తారు, అలాంటి వారికి. కాబట్టి దేవుని యొక్క కృప
ఈ బైబిల్ మనకు దొరికింది అంటే దేవుని కృప. ఈ రక్షకుడు మనకు దొరికాడంటే దేవుని కృప. మునుపు మన దేవుడు లేనివారం, మునుపు దూరస్తులు. అలాంటి వారికి ఈ దేవదేవుడు, నిజమైన దేవుడు మనకు పరిచయం అయ్యాడు. అందుకంటే ముఖ్యమైనది గొప్ప రక్షణ మనకు వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఎంత దేవుని కృప! ఆ కృప ఎంత గొప్పది! కాబట్టి క్రిస్మస్ ఏం చెప్తుంది మొట్టమొదటిగా అంటే దేవుని యొక్క కృప గురించి చెప్తుంది. దేవుని కృప మానవాళి ఎడలా, బీదల ఎడలా, ఎన్నిక లేని వారు ఎలా, జ్ఞానం లేని వారిలో ఎంత గొప్పగా ఉందో మరి తెలియపరుస్తుంది క్రిస్మస్ సందేశం. ఎప్పుడైతే గొల్లలు ఈ దేవదూతను చూశారో, గబ్రియేలును, వారు మిక్కిలి భయపడ్డారు. మహాప్రకాశం, దేవదూతల ప్రకాశం ఇట్లాంటి లైట్ల కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. మహాప్రకాశానికి వాళ్ళు భయపడిపోయారు. అయితే దేవతలు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే భయపడవద్దు కదా. అదే కదా, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి. క్రిస్మస్ సందేశం ఏమిటి? భయపడకుడి కదా. దేని గురించి అనేక భయాలు మనకు ఉంటాయి. మరణ భయం ఉంటుంది, అనారోగ్య భయం ఉంటుంది, భవిష్యత్తు గురించిన భయం ఉంటుంది, ఆర్థిక భయాలు ఉంటాయి. అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుంది, రకరకాల భయాలు మానవాళికి ఉంటుంది. వీటన్నిటిలో వల్ల అత్యంత ప్రమాదకరమైన భయము మరణ భయం. నేను చచ్చిపోతానేమో, మరణ భయము నుంచి మరి బైబిల్ చెప్తుంది భయపడకుడి. సైతాన్ అంటాడు మీరు భయపడు అంటాడు. సైతాన్ ఏం చేస్తాడు? వాళ్ళ భయపడతాడు, వాళ్ళ టెన్షన్కు, ఆందోళనకు, చింతకు, వరికి గురి చేస్తాడు వాడు. మనుషులు ఎప్పుడూ ఆందోళనలో ఉంటారు, చింతలో ఉంటారు, వేదనలో ఉంటారు, నెమ్మది లేకుండా చేస్తాడు సైతాను. కానీ యేసుప్రభు వారు ఏం చెప్తాడంటే బిడ్డ భయపడకుడి, ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి, దేని గురించి చింతపడకుడి. బైబిల్లో క్రిస్మస్ సందేశం మొట్టమొదటిగా కృపణ గురించి మాట్లాడుతుంది. రెండవది క్రిస్మస్ సందేశం ఏంటంటే భయపడవద్దు. ఇక్కడ కూర్చున్న మీరు ఈ వాక్యాన్ని పెట్టిన వారు దేని గురించి భయపడుతున్నారు? రకరకాల భయాలు మనకున్నాయి. అయితే యేసు ప్రభు వారు ఈ రాత్రి వేళ మీతో చెప్తున్నది ఏమిటంటే నువ్వు దేని గురించి భయపడవద్దు. దేవుని యందు భయపడవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు దేనికి భయపడాల్సిన పడలేదు. దేవుని యందు భయభక్తులు లేని వాడు అన్నిటికీ భయపడతాడు. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితివా, యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించితివా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా, దేనికి భయపడాల్సిన పడలేదు. ఏ మరణము నేను ఏమి చేయలేదు. ఏ పాపము, ఏ శాపము, ఏ మరణము, ఏ అపవాది, ఏ సమాధి, ఏ రోగము, ఏ బాధ, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏది కూడా నీ సంతోషాన్ని దొంగిలించవు. అర్థమైందండి? కాబట్టి భయపడకుడి. 2024వ సంవత్సరం డిసెంబర్ ఈ క్రిస్మస్ మనకి ఏం తెలియజేస్తుందంటే భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, మనుషులు కాదు. నేను భయపడవద్దంటే దేవుడు చెప్తున్నాడు మీరు భయపడకండి. క్రిస్మస్ సందేశం ఏంటంటే భయపడకుడి. అది రెండవది. ఇక మూడవది నేను కొన్ని విషయాలు చెప్తాను. 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు గొప్ప సువర్తమానము, సంతోషకరమైన సువర్తమానం. మనం పొద్దున్న లేస్తే దుర్వార్తలు వింటాం. పేపర్ నిండా హత్యలు, మానభంగాలు, యుద్ధాలు, కరువులు, ఇవే మనం వింటాం. అన్ని దుర్వార్తలే, చెడువార్తలు వింటాం. కానీ ఒక సువార్త, ఇప్పుడు నేను చెప్తున్న మాటలు సువార్త. ఈ సువర్తమానం ఎవరికి? ఒక భారతీయులక, అమెరికా వాళ్ళక, ఎవరికది ఇది? ఇదిగో చెప్పండి, ప్రజలందరికీ కలగబోవు. ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ భాష, ఏ భేదము లేదు. అందరికీ సంతోషకరమైన వర్తమానం. యేసు ప్రభు వారి జన్మ క్రిస్మస్, దీన్ని మెర్రీ క్రిస్మస్ అంటారు. మెర్రీ అంటే ఎక్కువైన సంతోషం, అంటే చాలా సంతోషం. వెరీ కంటే ఇంకా ఇంకా అధికమైన సంతోషాన్ని ఇంగ్లీష్ లో మెర్రీ అంటారు. అంటే చెప్పనసఖ్యమైన సంతోషం. కాబట్టి ఈ క్రిస్మస్ మూడవది ఏంటంటే సంతోషం మనకు తెస్తుంది. దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, విచారంలో ఉన్నవాళ్ళు సంతోషం ప్రజలందరికీ కలగబో. అనుకోవచ్చు ఇది ఈ మతము కొంతమందికే చెందింది, ఇది మా మతం కాదు, మా భక్తి కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇదిగో ఈయన నిజముగా లోకరక్షకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అది మాత్రమే కాదు, యోహాను సువార్త 1:29 చెప్తుంది, ఆ లోక పాపమును మోసుకొను
దేవుని గొర్రెపిల్ల లోకం అంతటి కొరకై, కేవలం యూదుల కొరకు రాలేదు. కొన్ని వర్గాల కొరకు, కొన్ని మతాల కొరకు, కొన్ని జాతుల కొరకు, కొన్ని దేశాల కొరకు రాలేదు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ లోకానికి ఒక్కడే సూర్యుడు ఎలాగుంటాడో ప్రపంచానికి ఒక్కడే దేవుడు ప్రభు. ఆయన నీతి సూర్యుడు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి గొప్ప సంతోషం, ఆనందం. నువ్వు విచారంతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? బాధలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీకు సంతోషం ఇస్తా అంటున్నాడు. నీకు సంతోషం ఇవ్వడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు. పరలోకంలో దూత 33.5 సంవత్సరాలు పరలోకం యేసుప్రభుని మిస్ అయింది. మీకు తెలుసా ఎన్ని సంవత్సరాలు మిస్ అయింది పరలోకం యేసుప్రభుని? 33.5 years పరలోకంలో ఉన్న యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుషులతో ఏడ్చేవారితో ఏడ్చాడు, సంతోషపడితో సంతోషపడ్డాడు. ఆయన దుఃఖపడే వారిని ఓదార్చాడు, విధవరాళ్ళ కష్టాలు తీర్చాడు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేశాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయటకు రాలేదు కానీ పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. మార్కు 10:45. కాబట్టి యేసుప్రభు వారు ఆయన సంతోషం ఇస్తాడు. యేసుప్రభు నమ్ముకుంటే చాలు. యేసుప్రభు నా హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, మరి సమాధానం లేదు, వేదన ఉంది, మా కుటుంబంలో కష్టాలు ఉన్నాయి ప్రభా, మాకు బాధలు ఉన్నాయి, మాకు మనోవేదన ఉంది, మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఎవరి పరిస్థితి రక్షిస్తారు అంటే యేసుప్రభు చెప్తున్నాడు, బిడ్డ నేను నీకోసం ప్రాణం పెట్టాను. ఆయన కలువరి శిలువ రక్తం కార్చాడు, 33,000 సంవత్సరాల లోకంలో జీవించాడు, కడకు మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అంతే. నువ్వే పాపం చేసినా నువ్వు అడగొచ్చు నేనేం పాపం చేసినా, ఏం పాపం చేసినా అది పాపమే. ఏదో దొంగతనం చేస్తేనే పాపం కాదు, నరహత్య చేస్తేనే పాపం కాదు, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, అబద్ధాలాడిన పాపమే, ఒక వ్యక్తిని ద్వేషించిన పాపమే, గర్వంగా ప్రవర్తించిన పాపమే. మరి మేలైన చేయగలిగి మేలైన చేయనరిగి అలాగ చేయని వారికి పాపము కలుగును. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. రెండోది ఆజ్ఞ అతిక్రమమే పాపం. కొన్ని పాపాలు హృదయంలో ఉంటాయి, కొన్ని పాపాలు కనబడవు. తన సహోదరుని పాత నిబంధనలో ఒక వ్యక్తిని హత్య చేస్తే నరహంతకుడు, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని ద్వేషిస్తేనే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు కూడా నేను పాపము చేయలేదని ఎవరు చెప్పలేరు. మీ గుండెల మీద చేయి వేసుకొని పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏ పాపము చేయలేదని ఎవరైనా అనగలరా? అనలేడు. పాపము చేసిన వాళ్ళే మనం అందరం. అయితే ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి మరణిస్తాడు. మరణించడం అంటే ఈ మరణం కాదు, నిత్య మరణం, రెండవ మరణం. అగ్ని ఆవదు, పురుగు సావదు. ఓ యుగయుగాలు వేదన, ఆ బాధ తట్టుకోలేడు. అదంతకంతగా బాధ అధికమవుతుంది. నా స్వరూపంలో చేపైన మానవుడు అయ్యో పాపం చేసి మరణానికి వెళ్ళి నరకానికి వెళ్తున్నాడే, నేను భూలోకానికి వెళ్ళి మానవుడిగా వెళ్ళి వాడిని రక్షిస్తాను, అతని కొరకు నా ప్రాణాన్ని పెడతాను, అతని మరణాన్ని నేను తీసుకుంటానని చెప్పి యేసుప్రభు వారు శిలువలో ఆయన మరణించాడు. లిటరల్ గా ఆయన నరకాన్ని అనుభవించాడు. నరకంలో వేదన ఉంటుంది, యేసుప్రభు వారు వేదన పొందాడు. నరకంలో చీకటి ఉంటుంది, యేసుప్రభు వారు చీకటి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చీకటి. నరకంలో ఒంటరితనం ఉంటుంది, యేసుప్రభు వారు ఒంటరి వాడే, తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడు. నరకంలో దాహం ఉంటుంది, యేసుప్రభు వారు దప్పికొన్నాడు. విశ్వాసులైన వారు ప్రభు నమ్ముకున్న వారు నరకానికి ఎందుకు వెళ్ళరు అంటే నీవు నేను పొందాల్సిన నరకాన్ని యేసుప్రభు వారు శిలువలో పొందాడు, నేను ఎంతో ప్రేమించాడు. కాబట్టి సంతోషం ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఎంత చక్కని మాటలు! ఇంతకన్నా సువార్త సంతోషకరమైన వార్త ఏమీ లేదు. మనం చాలాసార్లు ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటే సంతోషపడతాం, కొత్త వస్తువులు కొనుక్కుంటే సంతోషపడతాం, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే సంతోషపడతాం, ఉద్యోగం వస్తే ప్రమోషన్ వస్తే సంతోషపడతాం. వీటన్నిటికంటే మిక్కిల సంతోషం యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్ ను ప్రపంచవ్యాప్తంగా ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటారంటే కారణం ఇది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషాన్ని యేసుప్రభు వారు ఆయన జన్మించడం ద్వారా పంచిపెట్టాడు. అర్థమైందండి? కాబట్టి క్రిస్మస్ సందేశం ఏమిటంటే
సంతోషమని తెలియబరుస్తుంది. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు 3 టైటిల్స్ ఆయనకి ఇవ్వబడ్డాయి. ఒకటి, ఆయన రక్షకుడు. కాబట్టి ఆయన రక్షించేవాడు, శిక్షించేవాడు కాదు. ఈ రోజుల్లో కోర్టులలో ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసి నేరం చేసిపోతే ఆ న్యాయాధిపతులు ఏం చేస్తారంటే, మరి వాళ్ళు సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ IPC సెక్షన్ల ప్రకారం వాళ్ళకు జైల్లో చెరసాలలో వేస్తారు. కొంతమంది ఉరి తీస్తారు, కొంతమందికి యావజ్జీవం ఇస్తారు. కానీ యేసు ప్రభు వారు ఆయన మాత్రం పాపాలని క్షమించేవాడు. ఈ లోకంలో ఏ న్యాయాధిపతులు, ఏ పోలీసు వాళ్ళు, ఏ కోర్టులు, ఏ లాయర్లు, ఏ వ్యక్తులు ఎవరిని క్షమించలేదు, విడిచిపడరు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఘోర పాపులు మనం. అలాంటి మనల్ని ఆయన క్షమించాడు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని, అమ్మానికి ఎవరిని నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభు, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను. ఆమె పాపాలు క్షమించాడు. ఈ రాత్రి వేళ ఎటువంటి ఘోర పాపంలో నువ్వు బాధపడుతున్నావేమో, పాపాలు చేసి, తప్పులు చేసి, నేరాలు చేసి, మనోవేదన, గిల్టీ ఫీలింగ్ అంటారు కదా, అది తట్టుకోలేక, అయ్యో నేను తప్పు చేశానే. కొంతమంది తప్పు చేసి ఆ బాధ భరించలేక వెళ్ళి వాళ్ళు గురి ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? ఆ వేదన తట్టుకోలేక. ఈ రోజున అలాంటిది ఏం అక్కర్లేదు. యేసు ప్రభు నీ పాపాలు, ఆయన రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి రక్షకుడు ఆయన. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి. యేసు రక్షకుడు, ఆయన శిక్షించేవాడు కాదు. ఇప్పుడు నేను రక్షించడానికి వస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఇంత చలిలో ఇంత దూరమైన ప్రయాణించి ఇంత శ్రమ తీసుకొని మీకు వర్తమానం చెప్తున్నాం. కారణం ఏమిటంటే మీరు రక్షించబడాలి. మీరు శిక్షకు లోను కావద్దు, ఉగ్రతకు లోను కావద్దు, తీర్పుకు లోను కావద్దు. ఇప్పుడు క్రీస్తుని వేసినందున వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభు రక్షకుడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రభు. అంటే ఆయన ప్రభుత్వం కిందకి నువ్వు రావాలి. ఆయన ఆధీనం కిందకి, ఆయన శిరస్వత్వం కిందకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు. అంత మాత్రమే కాదు, ఆయన మెస్సై, క్రీస్తు, అభిషేకించి పంపబడినవాడు. అర్థమైందండి? కాబట్టి ఆయనను ప్రేమిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆయనని పిలుస్తున్నాడు. బిడ్డ, నీకోసం నేను ప్రాణం పెట్టాను. నీ కొరకు నేను పరలోకంలో ఉన్న మహామహిమను, దేవదూతల ఆరాధనను, ఇది ఓపెన్ చేయి, దేవదూతల ఆరాధన సైతం విడిచిపెట్టాను, మహామహిమను విడిచిపెట్టాను, ముళ్ళ కిరీటం ధరించాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, మరి నా రక్తం అంతా వలికించాను, ఆఖరి రక్తపోటు వరకు. నీ కొరకు చనిపోయాను, నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఆయన రక్షకుడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడు నువ్వు అంగీకరించు. నువ్వు దాని కోసం నువ్వు చేయాల్సింది ఏమి లేదు. ఏదో డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఇంకేదో ఎక్కర్లేదు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే చాలు. ఎందుకంటే నువ్వు ఎందుకు ఏమీ చేయకూడదంటే, నీవేం చేయాలో ఆయన ఏం చేయాలో అన్నీ ఆయనే చేశాడు. సేవలో ఆయన అన్నాడు 6వ మాట, ఇదిగో సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే నువ్వు చేసే క్రియలు, నేను చేసే క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అన్నీ కూడా ఆయన నెరవేర్చాడు సెలవులు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏమిటంటే రక్షణ తెచ్చేది. అర్థమైందండి? క్రిస్మస్ అంటే ఏంటిది? రక్షకుడు ఉదయించినాడు. కాబట్టి ఆయన శిక్షించేవాడు కాదు. ఈ లోకంలో చాలా మంది శిక్షిస్తారు. యేసు ప్రభు ఒక్కడే ఆయన కరుణామయుడని పేరుంది ఆయనకు. ఆయన కృపగలవాడు, ఆయన కనికరం గలవాడు. ఎంత పాపులైన ఆయన క్షమించేవాడు, అంతే తప్ప ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. అర్థమైందండి? తర్వాత క్రిస్మస్ సందేశం ఇంకొన్ని విషయాలు చెప్తాను. క్రిస్మస్ అంటే ఏంటంటే ఆయనను మహిమపరచుట. చూడండి, ఇందాక సర్వోన్నతమైన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టుడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. చూసారా? 13లో ఉంది, వెంటనే పరలోక సైన్య సమూహం, మొత్తం సైన్య సమూహం దిగొచ్చింది. సైన్య సమూహం అంటే మీరు ఏమనుకుంటున్నారు? యావత్తు పరలోకం, దూతలందరూ పరలోకం ఖాళీ అయింది. ముందు గబ్రియేలు దేవదూత వచ్చింది. గబ్రియేలు దేవదూత అందుకున్నారు, కోరసు వీళ్ళంతా అందుకున్నారు. వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. క్రిస్మస్ అంటే ఏమిటంటే యేసుక్రీస్తును పూజించుట, ఆయన ఆరాధించుట,
బాలుడైన పసిబాలుడైన శిశువైన యేసుక్రీస్తు వారిని యావత్తు దూతావళి, మహాదూతలు, ఘనదూతలు, శిరువులు, కెరూబులు, కోట్లాను కోట్ల దూతలు పరలో నుంచి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఆరాధిస్తారు. ఏమంటారంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. కాబట్టి దేవుని మహిమ గురించి మాట్లాడుతుంది క్రిస్మస్. అంటే క్రిస్మస్ ద్వారా మరి దేవుడు మహిమపరచబడాలి. నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. నేను చెప్పాను కదా, ఆలంలో ప్రత్యక్ష గుడాలో దేవుని మహిమ ఉంది. ఆ తర్వాత మందిరంలో దేవుని ఆలయంలో దేవుని మందిరం ఉంది. తర్వాత శతాబ్దాల తర్వాత మరి యోహాను సువార్త 1:14 అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొంటిమి అనే మాట ఉంది కదా. చదవన్న మాటలు యోహాను సువార్త 1:14-15 అద్వితీయ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటే మహిమను చూసారా? అంటే కోల్పోయిన మహిమ, దేవుని మహిమ సంవత్సరాల తర్వాత, శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు వలె ఈ లోకంలోకి వచ్చింది. ఆయన మహిమా స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని మహిమపరచాలి, దేవునికే స్తోత్రము కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక అని మనం చెప్పాలి. మానవుని యొక్క జీవిత ఉద్దేశం, నన్ను రక్షించే ఉద్దేశం ఏమిటంటే మానవాల్ని దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయన మహిమ కొరకే. బైబిల్లో రాయబడిన మాటలు ఎఫ్ఎస్సి 3 రాయబడింది. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఆ మాటలు రాయబడ్డాయి. ఆయన మహిమ కొరకే 43 ఆయన మనలో సృజించాడు. మన బాధ్యత ఏమిటంటే మన దేవుడిని స్తుతించాలి. మన దేవుడు మన నుంచి డబ్బు ఆశించడు, మన దేవుడు మన నుంచి గొప్పతనాలు ఆశించడు, మన దేవుడు మన నుంచి ఏమి కోరుకోడు. నీకున్నవి ఏమీ అనక్కర్లేదు, కానీ నీ హృదయంలోంచి, నీ నోరు నుంచి ఆయన మహిమపరచాలి. కాబట్టి క్రిస్మస్ సందేశం ఆయన మహిమపరచాలి. అంత మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. సమాధానం అంటే యూతులు అంటారు షలోం. షలోం అంటే నిన్నైన సమాధానం, మంచి ఆరోగ్యం, సంపదలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు, ఇవన్నీ క్షేమము, వీటన్నిటి కలిపి యేసుప్రభువు వారు జీవించే కాలంలో ఇశ్రాయేలు దేశం ఎలా ఉందంటే చీకట్లో ఉంది. మరి రోగాలమయం, ఎక్కడ చూసినా విపరీతమైన దయ్యాలు పట్టిన వ్యక్తులు ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఒకవైపు యూదా మత పెద్దలు ప్రజలను మత సంబంధమైన పద్ధతుల ద్వారా పీడించేవాళ్ళు, మరొక వైపు రోమా సామ్రాజ్యం కింద బానిసలుగా బ్రతికేవాళ్ళు. అలాంటి స్థితిలో రక్షకుడు ఉదయించాడు. నెమ్మది లేదు ప్రజలకు, పేదవాళ్ళు. అలాంటి స్థితిలో సమాధానం, పీస్. యేసుప్రభు అంటాడు, ఆ లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు నా శాంతి. యేసుప్రభు ఇచ్చే శాంతి, ఆయన నెమ్మది, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన సమాధాన కారకుడు కదా. ఆశ్చర్యకరుడు, చెప్పండి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. సమాధాన అధిపతి ఆయన అంటే ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కారకుడు అని ఎఫెసీ 2 ఉంది. యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో సమాధానం లేదు. కాబట్టి ఆయన దేవునితో సమాధానం ఇస్తాడు, దేవుని సమాధానాన్ని హృదయంలో ఇస్తాడు. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా ఇక్కడ కూర్చున్నావా? ఈ రాత్రి వేళ దేవునితో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీకు సంతోషం ఇస్తా, సమాధానం ఇస్తా, నీ పాపాలు క్షమిస్తా, నిన్ను రక్షిస్తా, నీకు మేలు చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీకోసం ప్రాణం పెట్టాను, చూడు నా చేతులు చూడు, దినమల్లా నేను నిన్ను వేడుకుంటున్నాను. యేసుప్రభు ఎంతో ప్రేమించాడు. యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఆయన వల్లే ప్రేమించేవాళ్ళు, ఆయన వల్లే కృప చూపించేవాళ్ళు, ఆయన వల్లే దయ చూపించేవాళ్ళు, ఆయన వల్లే ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సహోదర సహోదరులను ఆలకించండి. మరి దేవుడు మానవుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభును మీరు అంగీకరించండి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. ఈ రాత్రి వేళ యేసు ప్రభు నా పాపాలు క్షమించు, ఎందుకని విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా, నాకు నెమ్మది అనుగ్రహించు, నాకు నిత్య జీవం అనుగ్రహించు, నీ శిలువ రక్తంలో నన్ను కడుగు ప్రభా అని కనుక మీరు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే చాలు. మన పాపులు మనం ఒప్పుకోలేలా, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపులు క్షమించి
సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేయడానికి దేవుని వాక్యంలో ఉంది. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, ప్రభు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. దేవుడి మాటలను దీవించిన కాక. సహోదరుడు సత్యం ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేసోదరు కొద్దిసేపు మౌనంగా ఉండండి.